ఎంతమంది ఉదయకాల సమయంలో సంతోషంగా ఉన్నారు? అందరు సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ జీవనామాన్ని మనం మహిమపరదాం, ఆయన నామాన్ని ఘనపరదాం. మరి ఈరోజు దేవుడు ఏర్పరిచిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 118వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. 118వ కీర్తన 5వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మన యొక్క అంశం ఏమంటే ఇరుకు నుండి విశాలతకు. హల్లెలూయా. ఎక్కడ నుంచి విశాలత కంట? ఇరుకు నుండి విశాలతకు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఇరుకు అనగా అర్థం ఏంటి? ఇరుకు అనగా ఇక్కడ అర్థం ఏంటి అంటే, ఇరుకు అనగా ఆపదలు అని అర్థము. ఇరుకు అనగా కష్టాలు అని అర్థము. ఇరుకు అనగా శ్రమలు అని అర్థము. ఇరుకు అనగా ఇబ్బందులు అని అర్థం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇరుకు అనగా దుఃఖము, బాధ అని అర్థము. ప్రైజ్ లార్డ్. అయితే దేవుడు ఈరోజు ఆయన ఇటువంటి ఇరుకులో నుండి మనలందరినీ విశాలతలోనికి నడిపించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, కీర్తనలు 4వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ కీర్తన 1వ వచనం. నా నీతికి ఆధారముగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దావీదు భక్తుడు అంటాడు, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. హల్లెలూయా కదా. దావీదు జీవితంలో చూస్తుంటున్నాం. మరి ఆయన ఇరుకులో నుంచి ఎక్కడికి వెళ్ళాడంట? విశాలతలోనికి వెళ్ళాడు. హల్లెలూయా కదా. బాధల గుండా, శ్రమల గుండా, మరి అవమానాల గుండా మరి వెళ్ళాడు దావీదు. హల్లెలూయా కదా. విశాలతలోనికి వెళ్ళాడు కదా. గొప్ప విశాలత. హల్లెలూయా. ఆ గొప్ప విశాలత ఏదంటే గొప్ప ఆశీర్వాదం కదా. దావీదు ఎటువంటి విశాలతలోకి వెళ్ళాడంటే, దేవుడు గొర్రెల కాపరిగా ఉంటున్న దావీదును మహారాజుగా చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన ఇరుకులో ఉన్నాడు, ఇబ్బందులలో మరి ఉన్నాడు. అన్నలతో తృణీకరించబడిన వాడుగా ఉన్నాడు. అందరి చేత నిర్లక్ష్యం చేయబడిన వాడుగా మరి ఉన్నాడు. అయితే దావీదు అటువంటి పరిస్థితుల్లో నుంచి ఎక్కడికి వెళ్ళాడంట? విశాలతలోనికి వెళ్ళాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఏ విధముగా ఆయన విశాలతలోనికి వెళ్ళాడంట? ప్రైజ్ ది లార్డ్. ఏ విధముగా విశాలతలోకి వెళ్ళాడు? విశాలతలో వెళ్ళడానికి కారణమేమి? ఆయన దుఃఖములో, ఆయన యొక్క బాధలో, ఆయన యొక్క వేదనలో ఆయన ఏం చేశాడంట? ఆయన ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఇరుకు నుంచి విశాలతకు మరి మధ్యలో మరి ఏముందంటే ఒక బ్రిడ్జ్ అనేది మరి ఉంది. హల్లెలూయా. ఒక వంతెన అనేది మరి ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. ఆ యొక్క వంతెన ఏదంటే ప్రార్థన. ప్రైజ్ లార్డ్. ప్రార్థన ఎక్కడికి నడిపించేదిగా ఉందంటే ఇరుకులో నుంచి విశాలతలోనికి. హల్లెలూయా.
కదా. దుఃఖమును సంతోషముగా నాట్యముగా చేసేది ఏదంట? ప్రార్థన. హల్లెలూయా. శ్రమల నుంచి మనల్ని విడిపించేది ఏదంట? మరి అది ప్రార్థన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 91వ కీర్తనలో మనం చూస్తాం, చూడండి ఒకసారి. 91వ కీర్తన, 91వ కీర్తనలో, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. శ్రమలలో నేను అతనికి తోడై ఉండి నేనేం చేస్తానంటున్నాడు దేవుడు? అతనిని విడిపించేదను. హల్లెలూయా. అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా. ఎందుకంటే 15వ వచనం చూస్తున్నాం, అతడు నాకు మొర్రపెట్టగా. హల్లెలూయా. అతడు నాకు ప్రార్థన చేయగా నేను అతనికి ఏమిచ్చాను? ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. ఇరుకులో విశాలతను కలిగించిన దేవా. ప్రైజ్ ది లార్డ్ కదా. దేవుడు ఆయన ఆధారంగా ఉన్నాడు. ఎవరికి? దావీదుకు ఆధారంగా ఉన్నాడు. హల్లెలూయా. దావీదుకు ఆధారంగా ఉంటున్న దేవుడు నీకు నాకు కూడా ఆయన ఏ విధంగా ఉన్నాడంటే ఆయన ఆధారంగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే దావీదు మహారాజు ఏమంటాడంటే 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఈ యొక్క విశాలం దానిని హెబ్రీలో ఏమంటారంటే మార్చవ్ అంటారంట. ఏమంటారు? మార్చవ్ అంటే మరి అది పచ్చిక గల మరి గడ్డి. ఏంటి? పచ్చిక గల చోట్ల పచ్చికతో నిండిన గడ్డిని ఏమంటారంట? మార్చవ్ అని అంటారు. మరి విశాలమైన ప్రదేశము అని చెప్పేసి మరి పిలిచేవారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. ఈ యొక్క మరి విశాలమైన ప్రదేశంలో ఏముంటుందంటే అక్కడ దుఃఖం ఉంటుందా? అక్కడ దుఃఖము ఉండదు, అక్కడ సంతోషం ఉంటుంది. హల్లెలూయా. అక్కడ ఆనందం అనేది మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ప్రతి దేవుని బిడ్డ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇరుకులో నుంచి విశాలతలోనికి వెళ్ళాలి. హల్లెలూయా కదా. నీకు ఇరుకు లేకపోతే నీవు విశాలతలోనికి నీవు వెళ్ళలేవు. హల్లెలూయా కదా. ఇరుకు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు? విశాలతలోనికి నీవు వెళ్ళలేవు కదా. దావీదు అంటాడు, శ్రమ కలుగుట నాకు మేలాయను. ఏమి కలుగుట మేలాయను అంటున్నాడు? శ్రమ కలుగుట నాకు మేలాయను. ఎందుకు మేలైంది? ఈ శ్రమల్లో దేవుడు నన్ను ఎక్కడికి నడిపించాడు? విశాలతలోనికి నడిపించాడు. ఈ శ్రమలు లేకపోయింటే నేను ఏమి అయ్యేవాడిని కాదు, దేవునికి దగ్గర అయ్యేవాడిని కాదు. హల్లెలూయా కదా. శ్రమలలో మరి దావీదు దేవునికి ఏమయ్యాడంట? ఇంకా దగ్గరయ్యాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం
కదా. శ్రమలుంటే మందిరానికి కూడా ప్రజలు ఏం చేస్తారంట, ఆ శ్రమల నుంచి విడిపించబడాలని, ఆ ఆపదల నుంచి విడిపించబడాలని, ఆ యొక్క సమస్యల నుంచి విడిపించబడాలని మరి వాళ్ళు ఏం చేస్తారు, శుక్రవారాలు ఉపవాస ప్రార్థనకు వస్తారు, ఆదివారము ప్రార్థనలకు వస్తారు, ఇంకా సంఘ కార్యక్రమాల్లో పాలు పొందేవాళ్ళుగా ఉంటారు. ఎంతో 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 ఆసక్తిగా మరి పాలు పొందుతారు. ఎందుకంటే వారు ఏం చేయబడాలి, ఇరుకుల నుంచి విడిపించబడాలి, శ్రమల నుంచి విడిపించబడాలి, ఆపదల నుంచి వారు విడిపించబడేవారుగా మరి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఈ యొక్క మరి ఇరుకులు, ఇబ్బందులు, మరి ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మరి దేవునికి ఏమయ్యే వాళ్ళుగా ఉంటున్నారంట, దగ్గర. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా మనము దేవునికి ఎంత దగ్గర అవుతామో దేవుడు ఏం చేసేవాడుగా ఉంటున్నాడంటే, ఆయన మనతో కూడా ఆయన ఉండి ఆయన మన పట్ల గొప్ప కార్యాలను ఆయన చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే మన జీవితంలో ఇరుకులు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు, హల్లెలూయా, మన జీవితంలో మనం ఏమవుతాము, దేవునికి దగ్గర అయ్యేవారుగా మనము ఉంటాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు ఇరుకు వచ్చిందనుకో, నీకు కష్టం వచ్చిందనుకో, నీకు అవమానం వచ్చిందనుకో, ఒకటి దేవుని బిడ్డలుగా మనం గుర్తించవలసింది ఏమంటే, దీని వెనకల దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదాన్ని ఉంచాడన్న సంగతి మనము తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా మన జీవితంలో కూడా 2015లో ఏం జరిగిందంట, మన చర్చికి భయంకరమైన మరి ప్రతికూల పరిస్థితి వచ్చింది. మనకందరికీ కూడా శ్రమ కలిగింది. హల్లెలూయా. కదా అనంతపూర్ రోడ్లో ఉన్నప్పుడు మన మందిరము ఏం చేయబడిందంట, అక్కడి నుంచి మరి తొలగించబడింది కదా. ఆ యొక్క ప్రతికూల పరిస్థితి సంఘ బిడ్డలుగా అందరికీ కూడా తెలుసు కదా. ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో మనం ఏం చేసాము, దగ్గర 3 సంవత్సరాలు షామేన కింద మనము దేవుణ్ణి ఆరాధించడం జరిగింది. హల్లెలూయా, దేవుడి నామాన్ని మహిమపరచడం జరిగింది. 3 సంవత్సరాలు మరి నేను మర్చిపోలేని సంగతి ఏమంటే, ఒక్క ఆదివారం కూడా మరి ఆరాధన ఏం కాలేదంట, డిస్టర్బ్ కాలేదు, ఆరాధన ఆగిపోయింది. అగాపే కాలేజ్ చర్చ్ వారు మరి షామేన కింద ఆరాధన చేస్తున్నారు. ఈ ఆదివారము వర్షం వచ్చి వారు ఆరాధన చేయలేదు అనే దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేశాడు, ప్రతి ఆదివారం కూడా చక్కటి వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆదివారం అయిపోయిన తరువాతనే మరి ఏం జరుగుతూ ఉంది, మరి వర్షాలు రావడమో జరుగుతూ మరి ఉంది కదా. మన దేవుడు ఎంత గొప్పవాడు, శ్రమలలో మనకు దేవుడు తోడై ఉన్నవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా. ఆ శ్రమల్లో దేవుడు మనకు అనేకమైన గుణపాఠాలను దేవుడు నేర్పించాడు. సంఘమంతా కూడా మనమందరూ కూడా పట్టుదలతో మరి ప్రార్థన చేయడము దేవుడు నేర్పించాడు. దేనికోసము, ప్రభువా మాకు మందిరానికి స్థలం కావాలి ప్రభువా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మేము మందిరము కట్టుకోవాలి ప్రభువా అని చెప్పేసి అందరూ కూడా ఏం చేశారు, మనమందరూ కూడా ప్రార్థన చేశాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే మనం ఏమేమంటే దేవునికి దగ్గరయ్యాం. అప్పటి నుంచే మనం ప్రార్థన చేశాము. 50 రోజుల ఉపవాస ప్రార్థన, మరి 40 రోజుల ఉపవాస ప్రార్థన సంఘంలో చేయడానికి మనము ప్రారంభించాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. శ్రమ రాకపోతే మనకు ఉపవాస ప్రార్థనలు మరి గుర్తుకు రావు. హల్లెలూయా కదా. శ్రమలు లేకపోతే శుక్రవారాలు కూడా ఉపవాస ప్రార్థన జ్ఞాపకము రాదు. అయితే ఈ శ్రమలు వచ్చినప్పుడు ఏమి జరుగుతుందంటే, దేవుని మందిరానికి మరి సంఘముగా కూడి ప్రార్థన చేయడానికి ఏం కలుగుతుందంటే, ఒక ఆసక్తి కలిగేదిగా మరి ఉంది. ఎందుకంటే సంఘము ఎదుట పాతాళలోక ద్వారాలు
నిలవజాలవు. హల్లెలూయ. సంఘము ఏక మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఏం చేయగలడంట, ఆయన తారుమారు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ శ్రమను బట్టి దేవుడు మనల్ని అలాగే ఇరుకులోనే ఉంచాడా? షామాన కిందనే దేవుడు మనల్ని ఉంచాడా? హల్లెలూయ. దేవుడు ఉంచాడా? హల్లెలూయ. అక్కడి నుంచి దేవుడు మనల్ని ఎక్కడ నడిపించాడంట? విశాలతలోనికి నడిపించాడు. హల్లెలూయ. కొంతకాలం షీట్లు వేసుకుని ఆరాధించిన దేవుడు ఏం చేశాడంట, ఇప్పుడు మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా స్లాబ్ వేసుకొని చక్కగా దేవుని మందిరాన్ని మరి అలంకరించుకొని పరిశుద్ధాలయములో ఆరాధించే కృపను దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయ కదా. శ్రమ కలుగుట నాకేమైంది? మేలాయను. హల్లెలూయ కదా. శ్రమ వెనుకల ఏముందట? గొప్ప ఆశీర్వాదం అనేది దాగి ఉందని దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తున్నాము. మరి అక్కడ ఒక అద్భుతమైన సత్యము అక్కడ వ్రాయబడి ఉంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం అక్కడ చూస్తున్నాము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయ. ఇక్కడ చూస్తున్నాం, దేవుని ప్రేమించు వారికి. ఎవరిని ప్రేమించే వారికి అమ్మా? అయ్యా అమ్మా, నువ్వు దేవుని ప్రేమిస్తా ఉన్నావా? హల్లెలూయ. దేవునికి స్తోత్రం. నీవు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి, మనం దేవుని ప్రేమిస్తున్నాము కాబట్టి దేవుడు ఏం చేశాడంట, ఆయన సంకల్పము ప్రకారంగా ఆయన నిన్ను నన్ను పిలిచాడు. హల్లెలూయ. ఆయన సంకల్పం, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశం కదా, నీ పట్ల, నా పట్ల, మన పట్ల, సంఘ బిడల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక గొప్ప సంకల్పాన్ని కలిగిన వాడుగా మరి ఉన్నాడు. ఒక గొప్ప ప్రణాళిక. హల్లెలూయ కదా. ఆ ప్రణాళిక మనకు తెలియదు. అయితే దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక, ఒక ప్లాన్. ఎటువంటి ప్లాన్ అంటే అది పెద్ద ప్లాన్. హల్లెలూయ. గొప్ప ప్లాన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కదా. చూడండి, పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమస్తమును సమకూడి మేలు కలుగుటకై సమస్తమును అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయ కదా. మేలు కలుగుటకై సమస్తమును అంటే అక్కడ ఏంటి? అక్కడ ఏముందంట? కీడే కానీ, హల్లెలూయ, ఆడ శ్రమయే కానీ, ఆడ ఇరుకులే కానీ, అక్కడ ఇబ్బందులే కానీ, అక్కడ అవమానాలే కానీ, అక్కడ మరి ప్రతికూల పరిస్థితులే కానీ, హల్లెలూయ, సమస్తం అది ఎటువంటివే కానీ సమకూడి జరుగుచున్నవి. హల్లెలూయ. కీడెందుకు జరుగుతూ ఉందంట? అది మన సమకూడడానికే. హల్లెలూయ. అవమానము మనకెందుకట్ట? ఆశీర్వాదము మనము పొందుకోవడానికే. హల్లెలూయ. నష్టం ఎందుకు కలుగుతూ ఉందంట? లాభము కలగడానికే జరుగుతూ ఉంది. ఎవరికంటే? దేవునిని ప్రేమించే వారికి. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కదా. మరి యోసేపు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. యోసేపు మరి దేవునిని ప్రేమించేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. అయితే యోసేపు పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక, గొప్ప సంకల్పాన్ని ఆయన కలిగి ఉన్నాడా లేదు చెప్పండి? కలిగి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయ కదా. ఎటువంటి ప్రణాళిక అంటే ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా చేయాలన్న ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఇంకొక ప్రణాళిక ఏమంటే, కనాను దేశములో కరువు వస్తుంది. ఆ కరువు మరి వచ్చినప్పుడు నా ప్రజలను ఏం చేయాలి? కరువులో నుంచి విడిపించాలి అంటే నేనేం చేయాలి? యోసేపును ఐగుప్తు దేశానికి ఏం చేయాలి? ప్రధానమంత్రిగా నేను చేయాలి అన్న ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశము. హల్లెలూయ.
దేవునికి స్తోత్రం కదా. దేవుని యొక్క ప్రణాళిక ఉన్నతంగా ఉంది కదా. యోసేపుకు కూడా దేవుడు మంచి కళలు ఇచ్చాడు. ఏం కళలు ఇచ్చాడంటే మంచి కళలు. కళల్లో మరి వాళ్ళ తండ్రి చెప్తున్నాడు, నాన్న నాకు కళ వచ్చింది. ఏమంటే మరి 11 నక్షత్రాలు మరి నా యొక్క నక్షత్రానికి, మరి సూర్య చంద్రుడు నా యొక్క నక్షత్రానికి ఏం చేస్తున్నాయంట? సాష్టాంగ నమస్కారము చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అప్పుడు యోసేపు తండ్రి అయిన యాకోబు ఏమంటున్నాడు? ఏయ్, మీ అన్నలు, నేను, మీ అమ్మ నీకు సాష్టాంగ నమస్కారం చేస్తామేమ్రా అని చెప్పేసి గద్దించడం జరిగింది. హల్లెలూయా. తరువాత అన్నలతో చెప్పాడు, 11 వెన్నులు నా యొక్క వెన్నుకు సాష్టాంగ పడ్డాయంటే వారికి ముందే యోసేపు అంటే అసూయ, మరి కక్ష, వారికి ఇంకా బాధేసి వాళ్ళు యోసేపును మరి మందలించడం జరిగింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఇంత మంచి ప్రణాళిక వచ్చింది. కనీసము యాకోబైనా దేవుడు నిన్ను ఆ విధముగా ఆశీర్వదించును గాక అని అన్నాడా? హల్లెలూయా. ఆ యొక్క యోసేపు యొక్క సంతోషములో తండ్రి కానీ తల్లి కానీ నాయనా దేవుడిని అట్లా దీవించాలరా అని చెప్పేసి అన్నారా? అనలేదు. వాళ్ళు ఏమన్నారంట? ఏయ్, మీ అమ్మ, నేను, మీ అన్నలు నీకు సాష్టాంగ నమస్కారం చేస్తామా అని చెప్పేసి యోసేపుకుంటున్న సంతోషాన్ని, ఆయనలో మొలకెత్తిన సంతోషాన్ని ఏం చేశారంట? మరి తుంచివేయడము జరిగింది. హల్లెలూయా. మరి వారు తుంచివేసిన దేవుడు మాత్రము ఆ యొక్క ప్రణాళికను తుంచివేయలేదు. దేవుడు ఆ యొక్క ప్రణాళికను మరచిపోలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. యోసేపుని మరి అన్నలు ఏం చేశారు మీకు అందరికీ తెలుసు కదా. గోతులు వేశారు, నీళ్ళలేని గోతులు వేశారు. తర్వాత ఇష్మాయేలుకు అమ్మివేశారు. వారు ఐగుప్తు దేశంలో పోతీఫరుకు మరి అమ్మివేయడం జరిగింది. ఆ పోతీఫరుకు అమ్మివేసిన తర్వాత పోతీఫర్ ఇంటిలో కూడా శ్రమ వచ్చింది. మరి ఆ శ్రమల్లో ప్రభు కొడుకు పరిశుద్ధుడిగా జీవించాడు. అవమానం వచ్చింది, నింద వచ్చింది. ఎక్కడ వేయబడ్డాడంట? చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో వేయబడినాక కూడా చెరసాల నాయకుని యొక్క దయను పొందుకున్నవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఆ యొక్క చెరసాలలో ఉంటున్న 2 వ్యక్తులకు కళలు వచ్చాయి. చింతాక్రాంతులుగా మరి ఉంటా ఉన్నారు. వారి యొక్క కళలు భావము చెప్పినప్పుడు దాని ప్రకారమే వారికి జరిగింది. ఒకనికి ఉరి తీయడం జరిగింది 3 రోజుల తర్వాత. మరి ఒకనికి 3 రోజుల తర్వాత తిరిగి పానదాయకుడు ఉద్యోగం ఇవ్వడము జరిగింది. మరి వారందరూ కూడా ఏం చేశారంటే యోసేపును మర్చిపోయారు. యోసేపు పానదాయకుతో అంటున్నాడు, నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని ఈ ఇంటిలో నుంచి బయటికి తీసుకురా అని చెప్పేసి అంటే ఆ పానదాయకుడు కూడా ఏం చేశాడమ్మా? మరచిపోయిన వాడుగా మరి ఉంటున్నాడు. అయితే దేవుడు మరచిపోలేదు. దేవుడే పానదాయకునికి మరిచిపోయేటట్లుగా చేశాడు. హల్లెలూయా. పానదాయకుడు జ్ఞాపకం చేసుకుని ఉంటే పానదాయకుని కింద ఒక P1 పోస్ట్ ఉండేదేమో యోసేపుకు. హల్లెలూయా. దేవుని ప్రేమించే వారిని ఆయన తోకగా ఉంచడానికి ఆయన ఇష్టపడేవాడు కాదు, ఆయన తలగా ఉంచడానికి ఇష్టపడే దేవుడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. 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 అందును బట్టి ఆ ఐగుప్తు దేశానికి తలగా ఉంటున్న ఆ యొక్క ఫరో రాజుకే దేవుడు ఏం చేశాడంట? ఒక గొప్ప కళ ఇవ్వడం జరిగింది. ఆ కళ భావము ఎవ్వరు కూడా చెప్పలేకపోయారు. హల్లెలూయా. అయితే అప్పుడు పానదాయకుడు జ్ఞాపకం వచ్చిందనమాట. నా కళ యొక్క భావము చెప్పినప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది. ఆ యొక్క నీ యొక్క కళను చెప్పడానికి రాజా ఆ యొక్క చెరసాలలో ఉంటున్న ఆ యొక్క హెబ్రీ బాలుడు మరి ఆయన సమర్థుడని చెప్పినప్పుడు ఆ యొక్క యోసేపును పిలిపించడం జరిగింది. హల్లెలూయా. యోసేపు రాజు యొక్క కలభావం చెప్పినప్పుడు మరి రాజు మెచ్చుకుని ఏం చేశారంట? రాజు యొక్క ఉంగరాన్ని తీసి యోసేపు పెట్టడం జరిగింది. రాజు యొక్క 2వ రథం మీద యోసేపును ఎక్కించి, ఈ దేశానికి రాజును నేనే కానీ అయితే యోసేపు యొక్క ఆజ్ఞ లేనిది ఎవరు కూడా కాలు కానీ చెయ్యి కానీ ఎత్తడానికి వీలు లేదు. ఈ దేశానికి నేను ఈ యొక్క యోసేపును ప్రధానమంత్రిగా నేను చేయబోతున్నానని దేవుడు చెప్పాడు. హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొంతకాలానికి ఏమైపోయిందంటే ఆ యొక్క కానాను దేశంలో కరువు వచ్చింది. ఆ యొక్క యోసేపు యొక్క తల్లిదండ్రులు మరి యోసేపు యొక్క అన్నలు ఆహారం లేకుండా అలమటించిపోతున్నప్పుడు యాకోబు చెప్తా ఉన్నాడు, ఆ యొక్క ఐగుప్తు దేశంలో మరి సమృద్ధి అయిన ఆహారం ఉందంట. ఆ రాజు దగ్గరికి వెళ్ళి మీరేం చేయాలి, ఆహారమును ధాన్యమును కొనుక్కొని మీరు తీసుకురమ్మన్నప్పుడు వారందరూ కూడా ఎక్కడికి వచ్చారంటే ఆ యొక్క ఐగుప్తు దేశానికి వచ్చి యోసేపు ప్రధాన మంత్రి అయినదని మరి వారు ఎరగక ఏం చేశారంట, సాష్టాంగ నమస్కారం చేశారు. హల్లెలూయా. కళ ఏం చేయబడతా ఉంది, నెరవేర్చబడింది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళంటా ఉన్నారు, మేము కానాను దేశం నుంచి వచ్చాము, యాకోబు యొక్క 12 మంది కుమారులము, 11వ వాడు లేడు, వాడిని క్రూర మృగం తీసుకుని మరి చంపేసేసింది. మరి చివరి వాడు బెన్యామీను ఉంటా ఉన్నాడు, మరి వాడు మా నాన్నగారి దగ్గర ఉంటున్నాడు. ఆ 11 వాడు లేడన్న సంగతి మా నాన్న విన్నప్పుడు మంచం పట్టాడయ్యా, రాజా మాకు సహాయము చెయ్యి అని చెప్పేసి అడిగితే యోసేపు అన్నలను గుర్తుపట్టాడు. కానీ ఆ యొక్క అన్నలు యోసేపుని ఏమాత్రం గుర్తుపట్టలేదు. హల్లెలూయా. చివరిగా చెబుతా ఉన్నాడు, ఆ యొక్క 11వ వాడు ఎవరో కాదు, ఆ 11వ వాడు యోసేపు నేనే అని చెప్పాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోసేపు అంటా ఉన్నాడు, అన్నలారా మీరు కీడు తలపెట్టిదిరి కానీ దేవుడు అది మేలుగా నాకు మార్చాడు, ఎందుకంటే ఈరోజు మీకు ఆహారం పెట్టడానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోసేపు అన్నలను ఒక్కొక్కరిని పట్టుకొని మరి ఏడ్చుకుంటూ ముద్దు పెట్టుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోసేపు అన్నలు చేసిన కీడుని ఏం చేశారంటే క్షమించి వేసినట్లుగా చూస్తున్నాం. యోసేపు యొక్క మనస్సు ఎటువంటిదంటే క్షమించే మనస్సు. యోసేపు యొక్క మనస్సు ఎటువంటిదంటే ప్రేమించే మనస్సు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందును బట్టి యోసేపు జీవితంలో కీడు ఏం చేయబడిందంట మేలుగా మార్చబడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రేమించేవారు ఏ విధంగా ఉంటారంటే కీడు చేసిన వారికి మేలు చేసేవాళ్ళుగా మరి ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్షమించే మనసును కలిగిన వాళ్ళుగా మరి ఉంటారు కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఏ విధంగా ఉన్నారంట, ఆయనను కొట్టి హింసించిన ఆ యొక్క శత్రుడు సైతము కల్వరి శిలువలో ఏం చేశాడో తెలుసా మీకు? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేనిని బట్టి అంటే ఆ యొక్క మరి యేసు ప్రభులో మరి ఏముందంటే ప్రేమించే మనస్సు ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మనస్సే ఎటువంటి మనస్సు అంట, ప్రేమించే మనస్సే. ఎటువంటి వారిని ప్రేమించే మనస్సు అంట, మంచి వారిని ప్రేమించే మనస్సు ఆయనలో ఉండేది కాదు. దుర్మార్గులను సైతము పాపులను సైతము ఆయన ప్రేమించే మనస్సు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఆయన ఎటువంటి వాడంటే ఆయన మంచివాడు. ప్రైజ్ ది లార్డ్ కదా. ఆత్మఫలంలో చూస్తున్నాం, మొట్టమొదటి ప్రేమ, తరువాత 5వది 6వది చూస్తున్నాం మంచితనం అని చూస్తున్నాం. మంచితనం కదా. మన దేవుని మనస్సు ఎటువంటిదంట మంచి తనము. హల్లెలూయా. మంచితనముగా అర్థం ఏమంటే కీడు చెయ్య శక్యము కాని తనము. ఎటువంటి తనం చెప్పండి? కీడు చెయ్య శక్యము కాని తనము. అంటే ఆయన ఏం చేసేవాడు? మేలులే చేసేవాడే కానీ కీడు చేసేవాడు కానే కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన మంచితనము మనల్ని ఏం చేస్తూ ఉందంటే ఆయన మంచితనము మనలను క్రమపరిచేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఆయన మంచితనము మనల్ని శిక్షించేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క మంచితనము మన జీవితంలో ఏం చేస్తూ ఉందంటే మనల్ని ఆశీర్వాదంలోనికి నడిపించేదిగా ఉంటా ఉంది. హల్లెలూయా. ఆయన మంచితనము మనల్ని కీడు నుంచి మేలుకు దాటించేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఆయన యొక్క మంచితనము ఇరుకులో నుంచి విశాలతలోనికి నడిపించేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రము కలుగుగాక కదా. ఎన్నెన్నో ఆపదలు వచ్చినప్పటికీ హల్లెలూయా మన దేవుడు ఎటువంటి వాడంట, ఆయన నమ్మదగిన దేవుడుగా
మరి ఉంటా ఉన్నాడు. అందుకని భక్తుడు పాట రాస్తాడు, ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను నిన్ను తలచినచో అన్ని విడిపోవు. అందరూ ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను నిన్ను తలచినచో అన్ని విడిపోవు. అన్ని కాలములా నిన్నే స్మరించెదను ఎన్నరానివయా నీకున్న సుగుణములు. అన్ని కాలములా నిన్నే స్మరించెదను ఎన్నరానివయా నీకున్న సుగుణములు. గాఢాంధకారములో నేను తిరిగినను నేనేల భయపడుదున్ నా తోడు నీవుండగా. అందరూ గాఢాంధకారములో నేను తిరిగినను నేనేల భయపడుదు నా తోడు నీవుండగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. గాఢాంధకారములో నేను తిరిగినను నేనేలా భయపడదాన్ని. ఎందుకు భయపడను? నీవు నాకు తోడుగా నీవు ఉన్నావు. హల్లెలూయా. నీవు నాకు తోడుగా ఉండగా ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినప్పటికీ, హల్లెలూయా, ఆ ఆపదలు నన్ను ఏం చేయవంట? నన్ను ఏమి కూడా చేయవు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. యోసేపుని ఆపదలు ఏమన్నా చేశాయా? ఏమి చేయలేకపోయాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దావీదు జీవితంలో అనేకమైన ఆపదలు వచ్చాయి. మరి మామగా ఉంటున్న సౌలు రాజే ఏం చేశాడంటే, మరి అసహించుకొని అసూయతో, ఎందుకు అసూయ అంట? దావీదుకు 10,000 స్తోత్రాలు, సౌలుకు 1000 కొలది స్తోత్రాలు అంటే అసూయ వచ్చేసింది. ఈ గొర్రెలు కాసుకునేవానికి ఏమంట? 10,000 స్తోత్రాలు. రాజుగా ఉన్న నాకు ఎన్ని స్తోత్రాలు? 1000 స్తోత్రాలు, 1000 స్తోత్రాలు. హల్లెలూయా. ఎందుకన్నారు ఆ విధంగా? గొల్యాతును ఎవరు కూడా చంపలేకపోయారు. అయితే గొర్రెల కాపరిగుంటున్న దావీదు గొల్యాతును చంపిన దానిని బట్టి మరి అక్కడ ఉంటున్న స్త్రీలు ఏం చేశారంటే మరి ఈ విధంగా స్తుతించారు. హల్లెలూయా. ఈ స్త్రీలు ఇట్లా పొగడదాన్ని బట్టి ఏమొచ్చిందో తెలుసా మీకు? రాజుకు అసూయ వచ్చేసేసింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. రాజుకే వచ్చింది అసూయ వచ్చింది. అందుకనే ఎవరిని ఎక్కువ పొగడకూడదు. పొగిడితే అసూయ వచ్చేస్తుంది. ప్రైజ్ లార్డ్. ఇంకా అప్పటి నుంచి ఏమొచ్చింది? అసూయ వచ్చింది, పగ వచ్చింది. అసూయ పగ అనేవి ఏమంటే దురాత్మలు రెండు ఎవరిలో వచ్చినాయంట? సౌల్లోకి వచ్చాయి. కక్ష వచ్చింది. ఏమని కక్ష వచ్చింది? వీడిని ఎట్లనే చంపేయాలా, వీనికి 10,000 స్తోత్రాలంటే వీడు రాజు అయిపోతాడు. హల్లెలూయా. రాజు అయిపోతాడు అని అనుకోక మునిపే సమూయేలు ప్రవక్త ద్వారా ఏం చేయబడ్డాడంటే, దావీదు తైలం కొమ్ము చేత మరి ముందే అభిషేకించబడిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఎన్నెన్నో ఆపదలు దావీదు జీవితంలో మరి వచ్చాయి.
దావీదును రాజు చేయకుండా దావీదును చంపేయాలని చెప్పేసి అనుకున్నాడు సౌలు రాజు. అయితే ఎవరు చనిపోయారు? సౌలు రాజే చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు. కానీ దావీదు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ప్రేమించిన ఆ యొక్క దావీదు పట్ల ఉంటున్న దేవుని ప్రణాళిక దావీదుని ఏం చేసిందంటే దావీదును చక్రవర్తిగా చేసింది, ఇజ్రాయేలుకు రాజుగా చేసింది. హల్లెలూయా! ఇజ్రాయేలు సింహాసనమును ఎక్కునట్లుగా చేసింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా! హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఒక సేవకుడు అంటాడు, దేర్ ఈజ్ ఎ స్టోరీ బిహైండ్ గ్లోరీ అంట. మీకు చాలాసార్లు చెప్పాను, దేర్ ఈజ్ ఎ స్టోరీ బిహైండ్ గ్లోరీ అంటే ఒక కథ వెనుక, ఒక మహిమ వెనుక ఒక గొప్ప కథ, ఒక స్టోరీ అనేది మరి ఉంటా ఉంది. హల్లెలూయా! ఆ స్టోరీ లేకుండా గ్లోరీ లేదు, ఆ స్టోరీ లేకుండా ఆశీర్వాదం లేదు, ఆ కథ లేకుండా ఏం లేదంట ఆశీర్వాదం అనేది లేదు. హల్లెలూయా! కథ ఉంటేనే ఏమంట దానికి ఆశీర్వాదం. హల్లెలూయా! ఆ కథ ఏమంటే ఇరుకు, ఆ కథ అంట ఇరుకు. హల్లెలూయా! ఆ కథ ఏమంటే శ్రమలు, ఆ కథ ఏమంటే ఇబ్బందులు, ఆ యొక్క కథ ఏమంటే కన్నీరు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా! దేవుడు ఆ కథలన్నిటిని కూడా ఏం చేసేవాడుగా ఉంటున్నాడంట, ఆ కథ తరువాత దేవుడు ఆయన మహిమతో కూడా నింపేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. చూడండి, పేతురు రాసిన పత్రిక హల్లెలూయా. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. కదా ఏమంటున్నా అంట, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మటనే. హల్లెలూయా! కదా కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట అంటే అర్థమేంటి? కొంచెం కాలము శ్రమ పడకపోతే మనము పూర్ణులు కాలేము. కొంచెం కాలం శ్రమ పడకపోతే స్థిరపరచబడలేము, బలపరచబడలేము. హల్లెలూయా! మన జీవితంలో సంపూర్ణులు కావాలన్నా, స్థిరపరిచి బలపరచబడాలి అన్నా ఏం కావాలంట? కొంచెం కాలమైనా మనం ఏం చేయాలంట? శ్రమ పడాలి. హల్లెలూయా! కదా ఎంతమందికి శ్రమలు అంటే ఇష్టమా? వద్దురా నాయన ఈ శ్రమలో, ఇప్పటికే అనుభవిస్తూ ఉన్నాము. హల్లెలూయా! కదా ప్రభు నిమిత్తము మనము శ్రమ పొందడము అది ఆశీర్వాదము. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. కదా ఈ లోకంలో ఎవరి నిమిత్తం శ్రమ పడాలంట? ప్రభు నిమిత్తం మనము శ్రమ పడము, అది మనకు ఆశీర్వాదకరం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా! ఎందుకంటే ఆయన నిమిత్తం మనం శ్రమ పడినప్పుడు దేవుడే ఆయన మనల్ని ఏం చేస్తారంట? పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా! దేవుని స్తోత్రం. కదా మనము స్థిరపడి బలపరచబడాలా, అస్థిరంగా ఉండాలన్నా, బలహీనులుగా ఉండాలి? చెప్పండి. స్థిరపరిచి బలపరచబడాలి అంటే ఏం కావాలి? కొంచెం కాలమైన శ్రమ పడాలి. ప్రభువా, అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రభు కొరకు తిమోతి నేను శ్రమ పడ్డాను, ఇంకా కొంచెం ఏమైనా బ్యాలెన్స్ ఉంటే నా శ్రమలలో కూడా నీవు పాలుభాగస్తుడు కా అంటాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. చూద్దాము ఒకసారి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా! తిమోతి రాసిన
రెండవ పత్రిక హల్లెలూయా, స్తోత్రం. ఒక నిమిషం. హల్లెలూయా. తిమోతి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం 10వ వచనం చదువుతాను. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరుద్ధముగా ఏదియు చేయడు. హల్లెలూయా కదా. ఒక చోట చూస్తాము, 8వ వచనమా, ఎన్నో అధ్యాయము, 1వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు, ఓ తిమోతి, కాబట్టి నీవు మన ప్రభువు విషయమై సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైనా నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలువాడవై ఉండుము. హల్లెలూయా. ఏమంటున్నాడు? క్రీస్తు నిమిత్తము శ్రమానుభవములు ఏం కావాలంట? పాలువాళ్ళై మనం ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఇక శ్రమలన్నీ కూడా మనల్ని ఎక్కడికి నడిపించేవిగా ఉన్నాయంటే మహిమలోనికి నడిపించేవిగా ఉన్నాయి. అవి మనల్ని స్థిరపరిచేవిగా ఉంటున్నాయి, మనల్ని బలపరిచేటివిగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా కదా. బైబిల్ గ్రంథములో మరి అనేకమైన సంగతులను మనం చూస్తూ ఉన్నాం కదా. ఇరుకులో గుండా వెళ్ళిన సందర్భాలు కదా. ఆర్థిక సమస్యలలో ఇరుకులో వెళ్ళిన సందర్భాన్ని మనము ఒక చోట చూస్తూ ఉన్నాం. అది మొదటి రాజులు 4వ అధ్యాయం 2వ రాజులు 4వ అధ్యాయం. స్తోత్రం. హల్లెలూయా. 2వ రాజులు 4వ అధ్యాయంలో మనం చూస్తాం, మొదటి వచనం నుంచి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడు అయి ఉండేనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. హల్లెలూయా కదా. ఇక్కడ చూస్తుంటున్నాము, శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి ఏమైపోయాడు? చనిపోయాడు అని చెప్పేసి మరి ఎలీషాతో మరి చెప్తా ఉంది. ఆయన ఎటువంటి వాడంట? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనగా అర్థం ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అంటే ఆయన చేసిన అప్పు మరి దేనికో ఆయన చేయలేదు. హల్లెలూయా. వ్యర్థంగా దేనికి కూడా చేయలేదు. ఏదో కుటుంబం కోసమో చేసిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా కదా. ఆయన ఎటువంటి వాడో నీకు తెలుసు అని చెప్పేసి ఎలీషా దైవజనునితో చెప్తూ, మరి అప్పుల వాళ్ళు ఇప్పుడు వచ్చారు. ఎవరు వచ్చారు? అప్పుల వాళ్ళు ఇప్పుడు వచ్చారు. అప్పు కట్టకపోతే నీ 2 కుమారులని నేను తీసుకుని వెళ్ళిపోతాము అంటా ఉన్నారు. మరి ఏడుస్తూ ఉంటే మరి ఆ యొక్క ప్రవక్త అయిన ఎలీషా అడుగుతూ ఉన్నాడు, అమ్మ ఇంట్లో ఏమి ఉంది? ఇంట్లో ఏమి ఉంది అంటే ఏమంటది, మరి ఇంటిలో కొంచెమో నూనె ఉంది. ఏమని చెప్పండి? కొంచెమో నూనె ఉంది అని చెప్పినప్పుడు ఆ యొక్క ప్రవక్త ఏమంటున్నాడు,
నీవు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వచ్చి అరువునకు ఏం చేయాలి? పాత్రలను తీసుకునిరా. హల్లెలూయా. మరి అందరి ఇంట్లోకి పోయి ఏం చేసిందంట? మరి కుమారులు ఆమె అందరూ పోయేసి మరి పాత్రలను తీసుకొని వచ్చి ఇంటి నిండా పెట్టారు. ఇంకా దైవజనుడు చెప్పింది ఇంకా పాత్రలన్నీ అయిపోయినాయంటే దైవజనుడు అంటా ఉన్నాడు, మీ ఇంట్లో కొంచెం నూనె ఉంది కదా, ఒక్కొక్క పాత్రలో కొంచెం కొంచెం నూనె వేసుకుంటారమ్మని. హల్లెలూయా కదా. వాకులు వేసి మరి కొంచెం కొంచెం నూనె వేసినప్పుడు పాత్రలన్నీ కూడా ఏమైపోయాయి? పాత్రలన్నీ కూడా నిండిపోయాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు దైవజనుడి దగ్గర చెప్తా ఉన్నారన్నమాట, అయ్యా పాత్రలన్నీ కూడా నూనెతో నిండాయి. ప్రైజ్ లార్డ్. అప్పుడు ఆ దైవజనుడు అంటా ఉన్నాడు, ఈ నూనె అమ్మి ఏం చేయాలి? అప్పులు కట్టేసిన తర్వాత ఇంకా నీకు డబ్బులు మిగులుతాయి. హల్లెలూయా. ఆ డబ్బుతో ఏం చేయాలి? నీవు నీ కుటుంబము పోషించబడండి, జీవించండి అని చెప్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. ఇరుకునంది ఉండి మొరపెట్టినప్పుడు దేవుడు ఎక్కడ నడిపిస్తాడంటే ఆయన విశాలములోనికి నడిపించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఎవరెవరు అప్పుల్లో ఉంటున్నారో వారి అప్పులన్నీ నా దేవుడు తీర్చునుగాక. ఆ ఇరుకు నుంచి నా దేవుడు విడుదలను కలగజేయునుగాక. ఆర్థిక ఆశీర్వాదమును నా దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. హన్నా విషయం చూస్తున్నాం. హన్నా కూడా ఎక్కడుందంటే ఇరుకులో ఉంది. ఎక్కడుంది చెప్పండి? ఇరుకులో కదా. ఇరుకు అంటే ఏంటి? దుఃఖము, వేదన, బాధ, శ్రమ. ప్రైజ్ లార్డ్. ఈ హన్నా ఏం చేస్తుందంటే దుఃఖాక్రాంతులైపోతూ ఉంది. దేనికి దుఃఖాక్రాంతులైపోతూ ఉందంటే పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. పెనిన్నా ఏం చేస్తూ ఉంది? మాటి మాటికి హన్నా హృదయాన్ని గాయపరుస్తూ ఉంటే కృంగిపోతూ మరి ఉంది, దుఃఖాక్రాంతురాలుగా ఉంటే హన్నా యొక్క భర్త ఎల్కానా, ఎవరు చెప్పండి? ఎల్కానా వచ్చి అంటాడు, నీవెందుకు ఏడుస్తావమ్మా? నేను 10 మంది పిల్లల కంటే నేను శ్రేష్టమైన వాడని నేను కానా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ఎంత ఓదార్చినా ఎల్కానా మరి భార్యగా ఉంటున్న హన్నాని ఎంతగా మరి ఓదార్చినా ప్రేమించిన ఆమె దుఃఖాన్ని ఆమె ఆపుకోలేకుండా పోతాము. హల్లెలూయా. ఆమె షిలోహులో ఉంటున్న ఏలీ మందిరానికి వెళ్ళి అక్కడ ఏం చేస్తుందంట? ప్రార్థన చేస్తూ ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉంది. ఏ విధముగా ప్రార్థన చేస్తూ ఉందంటే ఏలీ దైవజనుడు చూస్తే ఆమె మత్తురాలుగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఏలీ దైవజనుడు అంటా ఉన్నాడు, అమ్మా నీవు ఎంతసేపు నీ మత్తురాలుగా ఉంటావు అంటే ఆమె అంటుంది, నన్ను మత్తురాలని చెప్పేసి పిలవద్దు, నేను నా దేవుని సన్నిధిలో నా హృదయాన్ని ఏం చేస్తున్నానో, నా మనోదుఃఖాన్ని నా దేవుని సన్నిధిలో నేను కుమ్మరిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏలీ దైవజనుడు అంటా ఉన్నాడు, అమ్మా దేవుడు నీ యొక్క ప్రార్థనను ఆలకించాడు, వచ్చే సంవత్సరం నీ కౌగిట కుమారుడు ఉంటాడు అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. అంతవరకు ఉపవాసాలు ఉండి ఏడుచుకుంటున్న ఆ యొక్క హన్నా ఏం చేసిందంట? దుఃఖముఖిగా ఉండడము మానేను అని చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆమె వెళ్ళి ఏం చేసిందంట? చక్కగా 3 పూట్ల బాగా భోంచేసి సంతోషంగా ఉండడానికి ప్రారంభించింది. ప్రైజ్ లార్డ్ కదా. ఇరుకులో ఉండి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ యొక్క బిడ్డకు ఏం చేసి విశాలంతో నడిపించాడు. సంవత్సరం తర్వాత దేవుడు ఏం చేశాడంట? మంచి కుమారుణ్ణి, ప్రవక్తని ఇచ్చాడు. ఒక ఆర్డినరీ వ్యక్తిని దేవుడు ఇవ్వలేదు. ఎటువంటి కుమారుడంట? ప్రవీణుడైన కుమారుడు, ఇజ్రాయేలుకు
ప్రవక్తగా చేయబడే కుమారుని దేవుడు ఇచ్చాడు. దేవుడు ఆ యొక్క సమూయేలును ఇజ్రాయెల్కి ఏం చేశాడంట? ప్రవక్తగా చేశాడు. రాజులను అభిషేకించే ప్రవక్తగా దేవుడు హన్నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. పెనిన కుమారుడికి ఆ యొక్క ధన్యత లేదు. ఉందా? పిల్లలు పుట్టారంతే కానీ అటువంటి ధన్యత లేదు. కానీ అయితే ప్రార్థన పూర్వకముగా ఇరుకులో ఉండి ప్రార్థన చేసింది. దేవుడు ఏం చేశాడంట? గొప్ప కుమారుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి సమూయేలునే కాదు, సమూయేలుతో పాటు మరి ఇంకా కొంతమంది పిల్లలను ఎంతమందిని ఇచ్చాడంట? 5 మందిని ఇచ్చాడు. హల్లెలూయా. సమూయేలుతోనే ఫుల్ స్టాప్ కాలే. ప్రైజ్ ది లార్డ్ కదా. షట్టూరులో పిల్లలు లేరు. మరి రామకృష్ణ మంజుళ అనే వాళ్లకు పిల్లలు లేరు. 11 సంవత్సరాలు అయిపోయింది పెళ్ళి అయిపోయి. ఒకసారి 3 రోజులు ఉపవాస ప్రార్థన అక్కడ పెట్టినప్పుడు వాళ్ళు ఉపవాస ప్రార్థనకు వచ్చారు. వచ్చిన 2-3 నెలలకే మరి ఆమె గర్భవతి అని తెలిసింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. కుమార్తె పుట్టింది. ఎస్తేర్ రాణిని పేరు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ పిల్లోడు ఆ పాప పుట్టిందో లేదో మళ్ళీ కొడుకు పుట్టాడు, మళ్ళీ పాప పుట్టింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్ కదా. ఇరుకులో ఉండి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? విశాలతలోనికి నడిపిస్తాడు కదా. ఇక్కడ ఇరుకు అనగా అర్థం ఏమంట? దుఃఖము, బాధ, శ్రమ, మరి ఇంకా అనేకమైన ప్రతికూల పరిస్థితులు ఇవన్నీ కూడా అన్నమాట. హల్లెలూయా. ఈరోజు సంఘములో నువ్వు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నావో, నీవు ఎటువంటి ఇరుకులో ఉన్నావో, ఎటువంటి సమస్యలో నీవు ఉన్నావో, హల్లెలూయా, ఆ సమస్యను బట్టి నీవు భయపడే అవసరము లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. సమస్యను బట్టి భయపడే అవసరం లేదు. సమస్య కంటే గొప్పవాడైన యేసయ్య వైపు మనము చూడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. మరి సమస్య కంటే గొప్పవాడైన దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఏం చేశాడంట? వారి శ్రమల నుంచి వారిని విడిపించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. వారి సమస్యల నుంచి వారిని విడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అదే దేవుడే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంట? ఆయన మన మధ్యలో ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతా ఉన్నారో గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ దేవుడు ఈరోజు ఏం చేయబోతున్నాడంటే నిన్ను ఇరుకులో నుంచి విశాలతలోనికి నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా కదా. మిమ్మల్ని మీ కుటుంబాలని ఆయన విశాలతలోనికి నడిపించబోతా ఉన్నాడు కదా. ఉద్యోగాల విషయాల్లో దేవుడు దీవించబోతా ఉన్నాడు. వ్యాపారాల విషయంలో దేవుడు దీవించబోతా ఉన్నాడు. పంటల విషయంలో దేవుడు దీవించబోతూ ఉన్నాడు. మీ పిల్లల భవిష్యత్తులను నా దేవుడు దీవించబోతా ఉన్నాడు. ఇంతకాలము ఏడ్చిన నీ కన్నీరు, వేదన, బాధను నా దేవుడు దుఃఖమును సంతోషముగా, ఆనందముగా మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకుని తలలు వంచి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఓ రాబా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా నాయనా, నేను ఈ ఇరుకులో ఉన్నానయ్యా, నేను ఈ యొక్క శ్రమలో ఉన్నాను ప్రభువా, నేను ఈ యొక్క వ్యాధిలో ఉంటున్నాను ప్రభువా, ఇక రోగం అనే ఇరుకులో ఉన్నానయ్యా ప్రభువా, ఇక ఆర్థిక సమస్యని ఇరుకులో ఉన్నారు నాయన. లేనిపోని నిందలు నా మీద వేసిన దాన్ని బట్టి ప్రభువా నేను కృంగిపోతున్నానయ్యా. ఈ ఇరుకులో నేను ఉంటున్నాను ప్రభువా తండ్రి నాయన.
ప్రభువా నీ సన్నిధిలో నేను ఇప్పుడు మొరపెడుతుంటుండగా ప్రభువా నా ప్రార్థన ఆలకించయ్యా. దావీదు యొక్క ప్రార్థనను ఆలకించిన నా దేవానికే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభువా తండ్రి యోసేపు యొక్క ప్రార్థనను ఆలకించిన దేవా నీకే స్తోత్రములు నాయన. ప్రభువా తండ్రి హన్నా యొక్క ప్రార్థనను ఆలకించిన దేవా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా లార్డ్. ప్రభువా తండ్రి నాయన నీకే స్తోత్రాలయ్యా. ప్రభువా ఇరుకులో నుండి ప్రార్థన చేసిన ఎస్తేరు ప్రభువా మొర్దెకై యూదులను ప్రభువా నాయన ఇరుకులో నుంచి విడిపించావు నాయన. రాజు శాసనమును తారుమారు చేశావయ్యా ప్రార్థించినప్పుడు నాయన. హల్లెలూయా. ప్రభువా తండ్రి నాయన ఏ సమస్యకు నేను పరిహారాన్ని చూడలేను, ఈ సమస్యకు నాకు పరిహారము దొరుకుతా ఉందా, ఈ సమస్య నుంచి నాకు విడుదల కలుగుతుందా అన్న ప్రభు పరిస్థితుల్లో ఉంటున్న ప్రతి బిడ్డ జీవితంలో ప్రభువా తండ్రి వారి పరిస్థితులను తారుమారు చేయబోతున్నందుకు నీకే స్తోత్రాలు. ప్రభువా తండ్రి నేను ఎరికో కోట గోడలను ప్రభువా కూల్చివేసిన దేవా బిడల సమస్య కూలిపోవును గాక. ఎర్ర సముద్రను పాలుగా చేసిన నా దేవా ప్రభువా తండ్రి ఈ యొక్క బిడల యొక్క సమస్యలు పాయలుగా చేయబడును గాక, పాయలుగా చేయబడును గాక. ప్రభువా నాయన నీకే స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లిస్తుంటున్నానయ్యా. ప్రభువా తండ్రి నాయన ఈ ఆదివారపు ఆరాధనలో ప్రభువా తండ్రి నీ యొక్క బలమైన సన్నిధిని ప్రసన్నతను ప్రభువా మా మధ్య మీరు ఉంచినందులకై మీకే వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభువా తండ్రి నాయన ఈరోజు తండ్రి ప్రవచనాత్మకంగా నీవు మాట్లాడుతున్నావు ప్రభువా. ఇరుకులో నుంచి విశాలతను నడిపిస్తాను, ఇరుకులో నుంచి విశాలతను నడిపిస్తానని ప్రభువా సంఘానికి వచ్చిన ప్రతి బిడ జీవితంలో ఈ రోజున అయిన బిడలందరినీ కూడా విశాలతలోనికి, ఆశీర్వాదములోనికి, సమాధానములోనికి నీవు నడిపించినందులకై నిన్నే స్తుతిస్తున్నాను. ప్రతి సమస్యకు ప్రభువా జయమును అనుగ్రహించి నడిపించినందుకు స్తోత్రములు నాయన. ప్రభువా సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.